నిన్న ఉప్పల్ ఊగిపోయేలా నిన్న సన్ రైజర్ హైదరాబాదు 4 మ్యాచ్ల తర్వాత మళ్ళీ విజయాన్ని అందుకున్నది. సో మొత్తానికైతే వాళ్ళ తడాకేందో మళ్ళొకసారి ఉప్పల్లో చూపెట్టిళ్ళు. ఉప్పల్లో కొడితే మరి బోడుప్పల్లో పడతా ఉన్నాయి బద్దలంతా. భారీ లక్ష్యం దాదాపుగా 246 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 9 బాళ్ళు మిగిలి ఉండగానే కొట్టిండ్లు. నిన్న మరోసారి ప్రత్యర్థులకి మేమేం తక్కువ కాదు, మేము ఖచ్చితంగా కూడా బ్యాటింగ్లో మాదైనటువంటి సత్తా ఏంటో అని చెప్పేసి మరోసారి చూపెట్టడం జరిగింది. అభిషేక్ శర్మ దాదాపుగా 141 పరుగులు చేసిండు. IPL 18లో వరుసగా 4 ఓటములు చవి చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. శనివారం ఆ జట్టు IPLలో 2వ అత్యధిక ఛేదనలో అద్భుత విజయాన్ని అందుకుంది. ఉప్పల్లో భారీ స్కోరు నమోదైన మ్యాచ్లో సన్ రైజర్ 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 141, 55 బంతులలో 14 ఫోర్లు 10 సిక్సర్లు విధ్వంసక శతకం సాధించడంలో హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నది. ట్రావిస్ హెడ్ 66 పరుగులు చేసిన 37 బంతుల్లో 9 ఫోర్లు కొట్టిండు, 3 సిక్స్లు. ఈయన కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడినని చెప్పుకోవచ్చు. సో గతంలో ఇదే మొన్న జరిగినటువంటి IPL మ్యాచ్లో ఉప్పల్లో ఆడుతూ దాదాపుగా 283, 86 పరుగులేమో చేసిండు. అదే పిచ్ పైన నిన్న 246 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించడం జరిగింది. ఒక గొప్ప విజయం అనుకోవచ్చు. 4 సార్లు ఓడిపోయిన తర్వాత సన్ రైజరు మరోసారి గాడిన పడ్డది అనుకోవచ్చు. ఇక